హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చెంగాలమ్మ మొత్తానికి చెంచలమ్మ గారిలాగా ఇంట్లోకి ప్రవేశం అయితే చేసింది, కానీ ఆవిడలాగైతే ఉండలేకపోతుంది కదా. ఇంకా పడుకుంటారు. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత అనుకుంటూ ఉంటుంది చెంగాలమ్మ, ఏంటో ఈ నాలుగు గోడల మధ్య పడుకోవటం ఏంటో, ఈ మనుషుల మధ్య ఉండటం ఏంటో, ఈ ఇంట్లోనే తిరగటం ఏంటో అంతా నాకు వింతలాగా అనిపిస్తూ ఉంది. అదే హాయిగా మా ఊర్లో అనుకో, ఆరు బయట నులక మంచం వేసుకొని హాయిగా ఆకాశంలో చుక్కల్ని చూసుకుంటూ, చంద్రుడిని చూసుకుంటూ, ఆయనతో మాటలు చెప్పుకుంటూ ఎంత ప్రశాంతంగా పడుకునేదాన్ని. ఇక్కడేంటో ఈ నాలుగు గోడల మధ్య ఇంట్లో పెట్టి తాళం వేసినట్టే ఉంది. జనాలందరూ ఇలా ఎలా బతుకగలుగుతున్నారో ఏంటో అనేసి చెంగాలమ్మ మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట తనలో తానే. ఇంకా ఎలాగైనా సరే ఆ ఊర్లో అయితే అందరూ నేను చెప్పిందే మాట, ప్రతిదీ నేను చెప్పినట్టే చేసేవాళ్ళు. ఇక్కడ అందరూ నా మాటే వినట్లేదు, అయినా కూడా అందరు వినేటట్టుగా ఎలాగైనా చేసుకోవాలి. ఇంకా చెంచలమ్మ గారిలాగే అలా ఆవిడలాగా విలీనం అయిపోవాలి, అది ఇది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా నేను మొహం కడుక్కోవాలి కదా, మొహం కడుక్కోవాలంటే బ్రష్ కావాలి కదా, ఆ బ్రష్ ఎక్కడుందో ఏంటో పోయి అడుగుదాం అని చెప్పేసి గబగబా కిందకు వస్తారనమాట. ఇంకా కిందకు వచ్చిన తర్వాత మొత్తం వెతుకుతూ ఉంటారు. అక్కడ పనులందరూ పని చేసుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడ బొగ్గు కూడా కనపడట్లేదు అని చెప్పేసి అటు ఇటు వెతుక్కుంటూ ఉంటారనమాట. ఈలోపే సింధూర చంటి వాళ్ళు పుల్లల పొయ్యి మీద వండుకుంటూ ఉంటారు కదా ఎప్పుడు. అక్కడే ఉన్నటువంటి పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గు చూస్తుందన్నమాట చెంగలమ్మ. చెంగాలమ్మ చూసి ఓహో ఇక్కడుంది బొగ్గు అని చెప్పేసి గబగబా కాసింత బొగ్గు తీసుకొని అక్కడే పెద్ద తొట్టిలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళ దగ్గర ఆ తొట్టి మీద కూర్చొని ఆ బొగ్గు మెత్తగా నూరుకొని పేస్ట్ లాగా చేసుకొని చక్కగా పళ్ళు తోముకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈలోపే మన చంటి ఉన్నాడు కదా, ఆయన ఏదో పని మీద వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఏంటి అమ్మ ఇక్కడ కూర్చొని ఉంది అని చెప్పేసి చెంగాలమ్మ దగ్గరికి వస్తాడనమాట. చంటి వచ్చి ఒక్కసారిగా చూసి బిత్తరపోతాడు. ఇదేంటి అమ్మ బొగ్గుతోటి మొహం కడుక్కుంటుంది, ఇంట్లో పేస్ట్ అయిపోయిందా ఏంటి అనేసి, అమ్మ ఏంటమ్మా బొగ్గుతోటి మొహం కడుక్కుంటున్నావు నువ్వు, ఆ ఇంట్లో పేస్ట్ లేదా ఏంటి అనేసి అంటూ ఉంటే అప్పుడు చెంగాలమ్మ అంటూ ఉంటుంది, ఇదిగో ఈ బొగ్గుని ఇలా తీసుకొని గట్లాగా తోమినవనుకో పళ్ళు చందమామ లెక్క తలతలా మెరిసిపోతాయి. నువ్వెప్పుడు బొగ్గుతోటి తోమలేదా, ఇదిగో పట్టు కాస్త పట్టు, నువ్వు కూడా దొంకో బాగా పళ్ళు తెల్లగా వస్తాయి అని చెప్పేసి చంటితో చెప్తూ చంటి చేతిలో వద్దు అంటున్నా సరే కాసింత బొగ్గు పొడి వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చంటి ఏంటి అమ్మ ఇలా ప్రవర్తిస్తుంది అనేసి అనుమానంగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే అటు భవతి వెళ్తూ ఉంటుంది. ఇంకా భవతి అంటేనే ఇంకా చెంగాలమ్మకి చెంచలమ్మ గారికి అందరికీ ఒక ఆట ఆడుకోవాలనిపిస్తుంది కదా. చెంగాలమ్మ కూడా భవతి ఇట్రా అనేసి అనగానే ఏంటి వదిన పిలుస్తుంది అనేసి చెప్పొదినా అనగానే పళ్ళు తోమేవ పొద్దున్నే అనగానే తోమేను వదినా ఇగో ఈ అనేసి పళ్ళు చూపిస్తుంది అనమాట. అబ్బా ఇక్కడికి కంపు కొడుతుంది, ఏం పళ్ళు తోమేవో ఏమో, ఇదిగో ఈ బొగ్గేసుకొని గట్టిగా ఒకసారి రుద్దేసాయి అనగాని అదేంటి వదినా పొద్దున్న తోమాను కదా ఇంక ఇప్పుడు ఎందుకు వదినా అంటూ ఉంటే లేదు తోము ఎందుకంటే నేను కొట్టినప్పుడు నీ దవడ పళ్ళు ఊడిపోకుండా గట్టిగా ఉండాలి అంటే ఈ బొగ్గు ఉపయోగపడిద్ది, తోంకు అని చెప్పేసి చెప్పగానే భవతి కూడా ఒక్కసారి ఉలిక్కిపడి వదినేంటి ఎంత మాట అనింది అని చెప్పేసి తోముకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆవిడ తోముకునేది కాకుండా అక్కడే పనులు పనిచేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళను కూడా పిలుస్తుందన్నమాట. ఇట్రంట్రా అనేసి అనగానే వాళ్ళు కూడా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఏరా పొద్దున మొహం కడిగారా అనగానే కడిగాం అమ్మగారు అనేసి వాళ్ళు పళ్ళు చూపిస్తారనమాట. అబ్బాయి ఏమున్నాయిరా మీ పళ్ళు, ఇదిగో ఈ బొగ్గేసి మొహం కడుక్కోండి అనేసి అనగానే ఆ పనులలో ఒక అతను అంటూ ఉంటాడు, అమ్మగారు ఈ బొగ్గుతోటి పళ్ళు తోముకున్నానంటే నాకు ఒక పన్ను లేదు కదా, ఆ పన్ను వస్తుందా అనేసి అమాయకంగా అడగగాని పన్ను అది రాదు కానీ ఉన్న పళ్ళు ఓడుకొని ఉంటే ముందు రుద్దుకోరా అనేసి ఎటకారంగా అంటుందన్నమాట. ఇంకా అందరూ కూడా తోముతూ ఉంటే చంటి మటుకు తోముకోకుండా పళ్ళు వాళ్ళ అమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అమ్మ ఏంటో ఎంతగా ఉంది అని చెప్పేసి ఇంకా అప్పుడే ఏంటి చంటి నువ్వు తోముకోవట్లేదు, తోముకో ఇదిగో ఇలా ఈ అని తోముకో అని చెప్పేసి ఇంకా తోమిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చంటి కూడా వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా పళ్ళు తోముకుంటూ ఉంటాడు. పొద్దున ఒకసారి తోమి వెళ్ళినా మళ్ళీ అమ్మ చెప్పింది కాబట్టి తోముకోవాలి కదా అని చెప్పేసి తోముతూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా చెంగాలమ్మ పళ్ళు గిల్లు అన్ని తోముకొని తన రూమ్లోకి వచ్చేస్తుంది అనమాట. వచ్చి ఏంటో ఇక్కడ నేను ఏది చెప్పినా కూడా అందరూ ఎదురు చెప్తున్నారు. ఇదేంటో ఏం మాట్లాడినా కూడా అందరికీ వింతగా ఉంది, వెరైటీగా ఉంది, ఏంటో నేను త్వరగా మారిపోవాలి చెంచలమ్మలాగా, అందరినీ నా గుప్పిట్లో పెట్టుకో
చేసుకోవాలి, అందరు నా మాట వినేటట్టుగా చేయాలి అనేసి ఒకటే మాట్లాడుకుంటూ ఉంటే ఈలోపే నివేద వస్తుందన్నమాట చెంగాలమ్మ రూమ్కి. వచ్చి చెంచలమ్మ గారు అనేసి అనగానే, ఓ నివేద నువ్వా, ఏంటి అక్కడే బయట ఆగిపోయావు, రా కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టుకుంటుంది అనమాట. తన కూర్చున్న మంచం మీదే పక్కన ప్లేస్ ఇచ్చి కూర్చోబెట్టుకుంటుంది. అయ్యో మీ పక్కన ఎలా కూర్చోను చెంచలమ్మ గారు అనగానే, ఏం పర్వాలేదు నివేద కూర్చో, ఏంటి ఎందుకు వచ్చావు, ఇటు వచ్చావేంటి అనేసి అంటూ ఉంటే, ఏం లేదు త్వరలోనే మీరు తీర్పు చెప్పబోతున్నారు కదా అనేసి అనగానే, అవును తీర్పు చెప్పబోతున్నాను కదా అని చెప్పేసి నివేదతోటని అప్పుడు చెంగాలమ్మ మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. అసలు ఈ తీర్పు ఏంటి, ఆ గొడవ ఏంటి అంతా కూడా నివేదాన్ని పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. అప్పుడు నాకు తీర్పు చెప్పడానికి ఈజీ అవుతుంది కదా, అసలు ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలియకుండా తీర్పు ఏమిస్తాము అని చెప్పేసి, అవును నివేద అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం ఒకసారి క్లియర్గా చెప్పు అనుకని, ఏంటండి క్లియర్గా చెప్పాలా అనేసి అనగానే, ఏంటి అంత ఆశ్చర్యపోతావు, ఆ రోజు అసలు స్టార్టింగ్ ఎవరు చేశారు అది ఇదే అని చెప్పేసి పాపం ఇంకా నివేదాన్ని కొంచెం అడగరాని మాటలన్నీ అడుగుతూ విసిగిస్తూ ఉంటారన్నమాట చెంగాలమ్మ గారు. అప్పుడు నివేద గారు అనుకుంటూ ఉంటారు, ఏంటి చెంచలమ్మ గారు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అనేసి అనుకొని, కాదండి దేనికి జవాబు చెప్పమంటున్నారు అనేసి అనగాని, ఓయ్ నేను అడిగేది నీకు ప్రశ్న అర్థం కావట్లేదా, అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తున్నావా, ఆ రోజు మీ ఇద్దరికి మధ్య అసలు ఏం జరిగిందో అది వివరంగా చెప్పు అంటే ఏంటేంటో ఆలోచిస్తావేంటి అనేసి అనగానే, అదే అండి ఆ రోజు ఇద్దరము మత్తులో ఉన్నాం కదా, అసలు ఏం జరిగిందో ఏమో తెలియకుండానే అయిపోయింది, అది కాకుండా మేమిద్దరం తప్పు చేశామని చెప్పేసి ఊరి జనం అంతా నమ్ముతున్నారు, రేపు మీరు ఇచ్చే తీర్పు మీదే నా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది చెంచలమ్మ గారు అని చెప్పేసి నివేద అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు చెంగాలమ్మ అంటూ ఉంటుంది, అదే నివేద నేను అడిగేది, మత్తులో ఉన్నారు, రూములో ఉన్నారు, ముందు ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడిందా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడిందా అని అడుగుతున్నా, నా ప్రశ్న నీకు అర్థమైందని అనుకుంటున్నాను కదా అనేసి చెంగాలమ్మ గారు అంటూ ఉంటే నివేద కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి, అదంతా నాకు తెలియదండి, మత్తులో ఉన్నాను కదా, ఏం జరిగిందో ఏమో తెలియదు, ఊరి జనం మటుకు మేము తప్పు చేశాము అనేసి అంటున్నారు, కాబట్టి నా బ్రతుకంతా మీ చేతుల్లోనే ఉంది, మీరేం తీర్పిస్తారో దాన్ని బట్టే నా బ్రతుకు ఆధారపడి ఉంటుంది అనేసి నివేద అంతా కూడా చెంగాలమ్మ గారికి చెప్పుకుంటూ ఉంటే, అప్పుడే చెంగాలమ్మ అంటూ ఉంటుందన్నమాట, ఆ తీర్పు ఇస్తాను కదా, దాన్ని బట్టి ఆలోచిద్దాం, ఈ తీర్పు గురించి నేను బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటా, సరేనా ఇంక నువ్వు వెళ్ళు అనేసి నివేదాన్ని పంపించేస్తుందన్నమాట. ఇంకా చెంగాలమ్మ గారు ఏదో ఆలోచించుకుంటూ ఉండేలోపు ఈలోపే సింధూర కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఏంటి ఈ అమ్మాయి వచ్చింది, మళ్ళీ అదే కేసు గురించా ఏంటి అనేసి, రా సింధూరా ఏంటి అలా నిలబడ్డావు, నువ్వు కూడా నా రూమ్లోకి పరాయిదానిలాగా వస్తావేంటి, నువ్వు ఇంటి మనిషివి, నా కోడలివి కదా, నీకు సర్వ హక్కులు ఉన్నాయి కదా నా రూమ్లోకి రావటానికి, మరి అదేంటి అనేసి అనగానే, ఏం లేదత్తమ్మ మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను అనగానే, ఏ విషయం గురించి, నేను చెప్పబోయే తీర్పు గురించేనా అని చెప్పేసి చెంగాలమ్మ అడుగుతూ ఉంటుంది సింధూరాని. అవునత్తమ్మ అందుకే వచ్చాను అనగానే, ఇంకా దీంట్లో చెప్పేదేముంది, తీర్పుకి టైం దగ్గరికి వచ్చేసింది, నువ్వు సాక్ష్యాలతోటి వచ్చావనుకో, ఆ సాక్ష్యాలను పట్టుకొని మొత్తానికి చంటి తప్పు చేయలేదనేసి సాక్ష్యం చెప్తాను, ఏముంది దాంట్లో తీర్పు చెప్పేస్తాను, నువ్వు సాక్ష్యాలు పట్టుకురా, ఒక్కటి గుర్తుపెట్టుకు, నా కొడుకు బంగారం, వాడు ఎటువంటి తప్పు చేయడు, వాడి మీద ఎటువంటి మచ్చ పడదు, ఆ నమ్మకంతో నీ మొగుడు ఏ తప్పు చేయలేదు అని సాక్ష్యాలు నువ్వు ఏ పూటైతే తీసుకొని వస్తావో వెంటనే నేను తీర్పు స్టార్ట్ చేసేస్తాను, నీకు న్యాయం జరిగేటట్టు చేస్తాను అనేసి చెంగాలమ్మ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే సింధూర అంటూ ఉంటుందన్నమాట, సరే అత్తమ్మ మీ నమ్మకం నేను నిలబెడతాను, చంటిగారు ఇటువంటి తప్పు చేయలేదని సాక్ష్యాలు తీసుకొని వస్తా, ఇప్పుడే ఇంకా ఆ పని మీద ఉంటాను, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది, ఈ జనాలేంటో, ఈ తీర్పులేంటో, ఈ మనుషులేంటో నాకు ఏం అర్థం కావట్లేదు, అదే మా ఊర్లో అనుకో హాయిగా ఏది తిన్నా ఎలా ఉన్నా ఏం మాట్లాడినా ఎవరు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు అనేసి కొంచెం తేడాగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది, అత్తమ్మ మీ మాట తీరు మారింది, మీరు కూర్చునే విధానం మారింది ఏంటత్తమ్మ అనగాని, ఏం లేదు సింధూర తలకి దెబ్బ తగిలింది కదా, ఆ తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి మాట కూడా కొంచెం తేడాగా వస్తుంది, నాకు కొంచెం పద్ధతి కూడా కొంచెం తేడాగా ఉంది, అంటే మందులు వాడుతున్నా, మీ మామయ్య పసరు మందులు ఇస్తున్నాడు తాగుతున్నాను కదా, త్వరగానే నయమైపోద్దులే, నువ్వేం బాధపడగాకు, వెళ్ళి చంటి తప్పు చేయలేదని చెప్పేసి ఆ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చుకోపో అని చెప్పేసి సింధూరాన్ని పంపించేస్తుంది అనమాట. అబ్బాయి జనాలతో చచ్చిపోతున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ
ఉంటుందన్నమాట. ఇంకా చెంగాలమ్మ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కేశవ గారు రూమ్‌కి వస్తారనమాట. "ఏంటండి? ఏంటి ఇలా వచ్చారు?" అనగానే చెంచలమ్మ నీతో మాట్లాడటానికి ఊరి పెద్దలు, పంతులు గారు వచ్చారు. త్వరగా రా అనేసి అనగానే, "ఆ! సరే, సరే పదండి వస్తున్నాను" అని చెప్పేసి ఇంకా గబగబా ఈ కేశవ గారు, చెంగాలమ్మ గారు ఇద్దరు కలిసి కిందకి వెళ్తారనమాట. ఈలోపే అక్కడ సింధూర, చంటి ఇంకా ఇంట్లో ఉండవలసిన వాళ్ళందరూ ఉంటారనమాట. ఇంకా అందరూ కూడా ఊరి జనమందరూ చెంగాలమ్మకి నమస్కారం చేస్తూ ఉంటే అప్పుడు చెంగాలమ్మ మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు నాతో మాట్లాడేవాళ్ళే కానీ ఇలాగ నమస్కారాలు అవి ఎవరు పెట్టేవాళ్ళే కాదు. ఇలాగ నాకు నమస్కారాలు పెడుతూ ఉంటే అబ్బా మనసు పులకరించిపోతుంది అని చెప్పేసి తనను తనే సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా చెంగాలమ్మ అంటూ ఉంటుంది, "ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు? ఏంటి సంగతులు?" అనగానే, "అమ్మ మీకు తెలియంది ఏముంది, అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా, వాటి గురించి మీతో మాట్లాడటానికని వచ్చామమ్మ" అనేసి పంతులు గారు అనగానే, ఇంకా నా గురించి మీకు తెలియంది ఏముంది, అమ్మవారి ఉత్సవాలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి, ప్రతిదీ నేనే చూసుకుంటాను అని చెప్పేసి చెప్పగానే, "అమ్మ మీరున్నారనే ధైర్యంతోనే ప్రతి పని మేము స్టార్ట్ చేస్తున్నాం, మీరు హ్యాపీగా మాకు తోడుగా ఉంటున్నారమ్మా" అనేసి అనగానే ఇంకా ఈలోపే భవతి అంటూ ఉంటుంది, "ఏంటోదినా ఎంత పడితే అంత ప్రతిదానికి ఇచ్చుకుంటూ పోతే రేపు మేమంతా పంచుకోవటానికి ఏముంటుంది చెప్పు, ఇలా దానాలు ధర్మాలు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇచ్చుకుంటూ పోతే ఏమన్నా ఉంటుందా" అని చెప్పేసి ఇంకా నోటికొచ్చినట్టుగా భవతి మాట్లాడుతూ ఇంకా పూజారి గారిని అంటూ ఉంటుందన్నమాట. "మీరు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఎప్పుడు అవసరమంటే అప్పుడు పొగుడుతూ ఉండండి, మీకు కావాల్సింది డబ్బులే కదా, ఇలా పొగుడుతూ ఉంటే మా చెంచలమ్మ వదిన కరిగిపోయి డబ్బులు ఇవ్వటము, ఆ తర్వాత మేము రోడ్డు పాలవటము ఇదంతా జరుగుతుందిలే" అని చెప్పేసి భవతి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది, ఈ భవతి కూడా అచ్చం నాకులాగే ఉంది, ఏది కూడా కడుపులో పెట్టుకోదు, నోటికొచ్చినట్టు మాట్లాడిద్ది, అది మంచో చెడో ఆలోచించుకోకుండా అని చెప్పేసి అనేలోపే కేశవ గారు భవతిని అరుస్తారనమాట. "భవతి ఏంటి పెద్దవాళ్ళతో ఆ మాటలు, ఎలా మాట్లాడాలి ఏంటి తెలియదా మరి" అనేసి అనగానే, అప్పుడు "నువ్వేం మాట్లాడవేంటి చంచలమ్మ" అని చెప్పేసి అనేపాటికి, ఓహో ఇప్పుడు నేను నోరెత్తి మాట్లాడాలేమో అనేసి, "భవతి నోటికొచ్చి ఏదొస్తే అది మాట్లాడతావా, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా, నోరు మూసుకొని ఉండు, వాళ్ళు ఏమన్నా నిన్ను అడిగారా, నన్ను కదా అడిగింది, నా ఇష్టం, అరవకుండా ఉండు" అని చెప్పేసి భవతిని చెంచలమ్మ గారు బాగా గడ్డి పెడతారనమాట. ఇంకా భవతి కూడా కామ్ అయిపోతుంది. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే చెంగాలమ్మ గారు పంతులు గారితోటి పెద్ద మనుషులతోటి మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారనమాట, "అమ్మవారికి బట్టలు పెట్టాలమ్మా, మీ చేతుల మీదుగా ఎప్పుడైనా సరే బట్టలు పెడితేనే కదా అమ్మవారి పూజ చక్కగా జరిగేది, కాబట్టి మీరు కేశవ గారు ఇంకా అమ్మవారికి బట్టలు సమర్పించుకోవాలి" అనగానే ఇంక వాళ్ళిద్దరు చాలా సంతోషపడిపోయి, ఇంక పెడతాము, ఏం కావాలన్నా గుడి దగ్గర ఏర్పాట్లన్నీ చేసుకోండి, మేమున్నాం మీకు అనేసి చక్కగా ధైర్యం ఇస్తారన్నమాట. ఇంకా అప్పుడే పంతులు గారు ఊరు పెద్దలు కూడా, "మీరున్నారనే ధైర్యం మాకు ఎప్పుడూ ఉంటుందమ్మా, మీరు ఎప్పుడు కూడా ఇలాగే చూస్తూ ఉంటారు ఊరు మొత్తాన్ని చక్కగా" అనేసి నమస్కరించి పంతులు గారు అక్కడ ఉన్నటువంటి ఊరి పెద్దలు అందరూ కూడా వెళ్ళిపోతారనమాట. ఇంకా చెంగాలమ్మ మాట్లాడిన మాటలకి భవతి మొహం నల్లగా పెట్టుకొని ఇంకా చెంగాలమ్మ వైపు అలాగే అక్కడ ఉన్నటువంటి కేశవ గారి వైపు ఊరి గురించి చూస్తూ ఉంటుందా. ఈరోజు ఈ విధంగా జరిగిందనమాట. ఇంకా మీకు ఏ విధంగా అనిపించింది, బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనేసి అనిపిస్తే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, గట్టిగా ఒక్క బాదు బాదేయండి.